హలో వ్యూవర్స్, పొంగల్ అంటే పొంగి పొర్లడం లేదా ఉడకబెట్టడం. స్వీట్ పొంగల్ సంప్రదాయకంగా మకర సంక్రాంతి రోజున సంవత్సరంలో మొదట పండించిన బియ్యంతో తయారు చేస్తారు మరియు తినే ముందు కృతజ్ఞతలు తెలుపుతూ సూర్య భగవానుడికి సమర్పిస్తారు. ఈ వీడియోలో స్వీట్ పొంగల్ రెసిపీని చూసేయండి. స్వీట్ పొంగల్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి పెసరపప్పు పావు కప్పు వేసి దోరగా వేయించుకోవాలి. 5 నుండి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం 3/4 కప్పు వేసుకోవాలి. అలాగే దోరగా వేయించిన పెసరపప్పు పావు కప్పు వేసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడగాలి. బాగా కడిగాక మళ్ళీ ఇందులో 4 కప్పుల నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టకుండా కూడా ఉడికించుకోవచ్చు, కానీ నానబెట్టడం వలన బియ్యం పెసరపప్పు త్వరగా ఉడుకుతాయి. ముప్పై నిమిషాల తర్వాత మూత తీసి ఈ గిన్నె తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టాలి. బియ్యం పెసరపప్పు బాగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. బియ్యం పప్పు ఉడికేలోపు బెల్లం పాకం తయారు చేసుకోవాలి. పాకం కోసం బెల్లం తరుగు 2 కప్పులు వేసుకోవాలి. గ్రాములలో చెప్పాలి అంటే 2 కప్పుల బెల్లం తరుగు 400 గ్రాములు ఉంది. ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసి బాయిల్ చేయాలి. బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కరిగి ఇలా పొంగొచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఈలోపు పెసరపప్పు అన్నం కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చూస్తున్నారా, పెసరపప్పు అన్నం ఇలా మెత్తగా ఉడికిండాలి. ఇప్పుడు ఇందులోకి కాంచి చల్లార్చిన పాలు 1 కప్పు వేసుకోవాలి. పాలు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. బెల్లం పాకం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకాన్ని పెసరపప్పు అన్నంలోకి వడగట్టుకోవాలి. బెల్లం పాకంలో డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది ఇలా వడగట్టుకోవడం వలన. ఈ పాకం అంతా అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా పెసరపప్పు అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి యాలకల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే పచ్చకర్పూరం చాలా కొద్దిగా నలిపి వేసుకోవాలి.
పొంగల్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దేవాలయాల్లో పెట్టే చక్కెర పొంగలి టేస్ట్ రావాలి అనుకుంటే పచ్చకర్పూరం వేసుకోండి. ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిటికెడు వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేయకండి. పచ్చకర్పూరం అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ముందుగా నెయ్యిని కరిగిస్తున్నాను. నెయ్యి కరిగాక ఇందులో జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఇప్పుడు కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా, పొంగల్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇందులో ఇప్పుడు నెయ్యి, కిస్మిస్ వేసేస్తున్నాను. ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎంత నెయ్యి కావాలనుకుంటే అంత వేసుకోండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. పొంగల్ కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ ఉండాలి. స్వీట్ పొంగల్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోండి. స్వీట్ పొంగల్ని ఇలా ఓన్లీ బెల్లంతో అయినా చేయొచ్చు, లేదా బెల్లం మరియు చక్కెర రెండు కలిపి అయినా చేసుకోవచ్చు. పూజా సమయంలో లేదా ఏదైనా పవిత్రమైన రోజులలో ఈ స్వీట్ పొంగల్ని తయారు చేసి నైవేద్యంగా దేవుడికి సమర్పించవచ్చు. లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ ఈజీ స్వీట్ పొంగల్ రెసిపీని చేసుకొని తినండి. ఆహా ఏమి రుచి అని మీరు కూడా అనాలనుకుంటే ఈ సంక్రాంతికి మీరందరూ కూడా ఈ స్వీట్ పొంగల్ రెసిపీని మీ ఇంట్లో చేయండి. ఈ స్వీట్ పొంగల్ రెసిపీ మీకు గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీ అద్భుతమైన సమయాన్ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యువర్ ఫ్యాబ్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్.